అఖండ సినిమా ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే అది కొంచెం మన అనాలిసిస్ చెయ్యాలి. ఊరికే ఒక పార్టీ పక్షమో కుల పక్షమో ప్రాంత పక్షమో అవి మాట్లాడితే ఓ మతపక్షమో అవి మాట్లాడితే యూ నెవర్ గెట్. ఇప్పుడు కొన్ని మనకి నచ్చకపోవచ్చు, లాజిక్కే మాట్లాడితే మనం అసలు చాలా సినిమాలు రిజెక్ట్ చేయాలి కదా. మనకి కులపరంగా ఒకటి నచ్చడం వల్ల లాజిక్ వెతకపోవడం, పార్టీ పరంగా ఒకటి నచ్చడం వలన లాజిక్ వెతకపోవడం, ఇది కాకూడదు. మనం ఆ ప్రధాన ఉద్దేశం గమనించాలి. ఏమిటి? ధర్మం కోసం మాట్లాడారు, అందులో దైవం కోసం మాట్లాడారు, దేశం కోసం మాట్లాడారు. రాబోయే వార్స్ ఎలా ఉండబోతాయి, ఎటువంటి ఉద్దేశాలు ఇతర దేశాలకి మన మీద ఉన్నాయి, మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది, ఏదో చాలా విషయాలు ఉన్నాయి. ఆ బయోవార్ ప్రమాదం. దానికి రుజువు ఏంటి? ఇదే హైదరాబాద్లో రెసిన్ అనే ఒక మందు తయారు చేసిన ఒక డాక్టర్ మామూలుగా ప్రాణాలను కాపాడాలి, వాడికి పుస్తకం ఎక్కకుండా పుస్తకం ఎక్కింది కాబట్టి హిందువుల్ని చంపేయాలనేటువంటి లో ప్రొఫైల్ నీచ్ కమీన్ బుద్ధితో వాడు ఆముదం గింజల్ని ఆరోగ్యం కోసం వాడవలసింది వాడు చంపేయడానికి వాడాడు. సో ఇలాంటి కొన్ని పదాలు వాడకూడదు. ఇలాంటి డాఫర్ గాళ్ళు చాలామంది మన దేశం లోపల బయట కూడా ఉన్నారు. వీళ్ళ నుంచి మనం రక్షించుకోవాలి, వీ షుడ్ బి అలర్ట్ అని చెప్పినటువంటి చిత్రం అఖండ 2. ఈ దేశం ఖండాలై ఇప్పటికి 7 సార్లు ముక్కలైంది. మరోసారి ఖండితం కాకూడదు అంటే వీ షుడ్ బి అలర్ట్ అని చెప్పిన సినిమా అఖండ 2. రాబోయే వార్స్ జాగ్రత్తగా ఉండాలి, మనం అడ్వాన్స్డ్గా ఉండాలి అని చెప్పిన చిత్రం అఖండ. నువ్వు ఓన్లీ ఒక పక్షమే చూస్తే ఎలా? బాలకృష్ణ త్రిశూలం అందులో పెట్టి ఆ గాన కాల్చేసాడు, ఇది మాత్రమే కాదు కదా, అది మాత్రమే కాదు కదా చూడవలసింది.